ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపలిగిన నాయన, మీకు స్తోత్రాలు తండ్రి. మీకు వందనాలు ప్రభు. ఈ ఉదయకాలం మీ పాద సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి ప్రభు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభు మరి గతించిన మాసమంతా కూడా మాకు తోడుగా ఉండి ప్రభు అనేకమైన పరిస్థితుల్లో మాకు చాలిన దేవుడిగా మీరుంటూ మీ యొక్క నమ్మకత్వాన్ని, మీ యొక్క విశ్వాస్యతని, మీ యొక్క కృపని మేము రుచి చూడటానికి మాకు దయచేసిన మీ మహాకృపను బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. దయగలిగిన నాయన, మా బ్రతుకులు మీవి ప్రభా. మమ్మల్ని సృజించుకున్న సృష్టికర్తవు మీరు. మీ యొక్క చేతి పని ప్రభా మేము తండ్రి. మీకు వందనాలు. మేము మీకు తిరుగుబాటు చేసి ప్రభువా పతనమైపోయిన స్థితికి వెళ్ళినప్పుడు తిరిగి మీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్న విధానాన్ని బట్టి ప్రభువా మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీ యొక్క ప్రాణం పెట్టి తండ్రి నిత్య నాశనం నుంచి, నిత్య మరణము నుంచి మమ్మల్ని బ్రతికించి కాపాడిన మహా గొప్ప దేవా మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ప్రభు మిమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకొని ప్రభు మీ యొక్క వాక్యములో మీ గురించి ఏమైతే మీరు ప్రకటించుకున్నారో, తెలియచెప్పుకున్నారో ప్రభు, అవి మేము గ్రహించి మిమ్మల్ని ఆరాధించాలని, ఆత్మతోటి సత్యంతోటి ఆరాధించాలని ప్రభు మేమందరం కూడా వచ్చి ఉన్నాం. ప్రభు మీ సహాయం మాకు దయచేయండి. మీ వాక్యాన్ని మా హృదయాల్లో నాటుకునేలాగా మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి మీ కృప దయచేయండి. ఆన్లైన్లో మీట్ అవుతున్నప్పటికీను ప్రభు, రికార్డెడ్ సాంగ్స్ వేస్తున్నప్పటికీ కూడా ప్రభు, హెల్ప్ us to all join in singing so that we may worship you and glorify your name. ప్రభు గతించిన వారములో ప్రభు మరి దినాల్లో మరి జాన్ గారిని, రవి గారిని ప్రభు, మరి అట్లాగే కేట్పల్లి రవి గారిని, వసంతాన్ని ప్రభు మీ కృపగలిగిన హస్తాల్లో భద్రపరిచి బిడ్డలకి క్షేమాన్ని దయచేశారు. మీకు వందనాలు. జాన్ గారి తల్లి గారిని ప్రభు మీరు సంరక్షించారు, కాపాడారు. మీకు వందనాలు తండ్రి. మేమందరము చేరి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని కొనియాడుతున్నాము. అలాగే కేట్పల్లి రవి గారి వైఫ్ ప్రభు కుటుంబాన్ని మీరు భద్రపరుస్తున్నారు ప్రభు. మీకు వందనాలు తండ్రి. వచ్చిన వారిని బట్టి వందనాలు. మరి జాయిన్ అవ్వని ఉంటున్న బిడ్డల్ని ప్రభు తోడుకొని రమ్మని ప్రార్థిస్తూ మీ కృపల హస్తాలుగా చెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మేమందరం కూడా విద్యార్థి గీతావళి పాటల పుస్తకం నుంచి తెలుగులో 111వ పాట పాడుతున్నామండి. దేవాని నామం పావని నామం అనే పాట పాడుతుంది. నూట 11వ పాట పాడుకుందాం. దేవాని నామం పావనధామం అనే పాట పాడుకుందాం. దేవాని నామం పావనధామం భృగుమయ్యా ప్రేమ రూపనిదు జనులం. దేవాని నామం పావనధామం భృగుమయ్యా
ప్రభుమయ్యా ప్రేమ రూప నీదు జనులం. నీదు సన్నిధిలో నిన్ను వేడుకొందుము, వేచియుందుము. నీదు సన్నిధిలో నిన్ను వేడుకొందుము, వేచియుందుము. నీదు కృప నుండి మేము ఉత్సహించెదం, జయించెదము, స్తుతించెదము. నీదు కృప నుండి మేము ఉత్సహించెదం, జయించెదము, స్తుతించెదము. దేవాని నామం పావనధామం, ప్రభుమయ్యా ప్రేమ రూప నీదు జనులం. దేవాని నామం పావనధామం, ప్రభుమయ్యా ప్రేమ రూప నీదు జనులం. శుద్ధ మనసు లేక మేము దూరమైతిమి, శ్రద్ధతో నీదు మార్గం వెదుకమైతిమి. శుద్ధ మనసు లేక మేము దూరమైతిమి, శ్రద్ధతో నీదు మార్గం వెదుకమైతిమి. బుద్ధి కలిగి నీదు మాట వైపు తిరిగేదం, తగ్గియుండేదం, మొర్ర పెట్టేదం. బుద్ధి కలిగి నీదు మాట వైపు తిరిగేదం, తగ్గియుండేదం, మొర్ర పెట్టేదం. దేవాని నామం పావనధామం, ప్రభుమయ్యా ప్రేమ రూప నీదు జనులం. దేవాని నామం పావనధామం, ప్రభుమయ్యా ప్రేమ రూప నీదు జనులం. మెండుగా నెరవేర్చు నీదు వాగ్దానం, దండిగా నింపు నీదు నిండు జీవము. మెండుగా నెరవేర్చు నీదు వాగ్దానం, దండిగా నింపు నీదు నిండు జీవము. అండ బండ కోట నీకై ఎదురు చూచేదం, బలముందేదం, పరుగెత్తేదం. అండ బండ కోట నీకై ఎదురు చూచేదం, బలముందేదం, పరుగెత్తేదం. దేవాని నామం పావనధామం, ప్రభుమయ్యా ప్రేమ రూప నీదు జనులం. దేవాని నామం పావనధామం, ప్రభుమయ్యా ప్రేమ రూప నీదు జనులం. విన్నపములన్నీ విని క్షమించుము, తన్నుతుండ స్వస్థపరచు మాదు దేశమున్. విన్నపములన్నీ విని క్షమించుము, తన్నుతుండ స్వస్థపరచు మాదు దేశమున్. నిన్ను చాటి చూపి నీకై నిలిచి ఉండేదం, గెలిచి వెళ్ళేదం, సేవ చేసేదం. నిన్ను చాటి చూపి నీకై నిలిచి ఉండేదం, గెలిచి వెళ్ళేదం, సేవ చేసేదం. దేవాని నామం పావనధామం, ప్రభుమయ్యా ప్రేమ రూప నీదు జనులం. దేవాని నామం పావనధామం, ప్రభుమయ్యా ప్రేమ రూప నీదు జనులం. నీదు సన్నిధిలో నిన్ను వేడుకొందుము, వేచియుందుము. నీదు సన్నిధిలో నిన్ను వేడుకొందుము, వేచియుందుము. నీదు కృప నుండి మేము ఉత్సహించేదం, జయించేదము, స్తుతించేదము. నీదు కృప నుండి మేము ఉత్సహించేదం, జయించేదము, స్తుతించేదము.
స్తుతించేదము. దేవాని నామం పావనధామం, ప్రభుమయ్య ప్రేమ రూప నీదు జనులం. దేవాని నామం పావనధామం, ప్రభుమయ్య ప్రేమ రూప నీదు జనులం. ప్రభుమయ్య ప్రేమ రూప నీదు జనులం. ప్రభుమయ్య ప్రేమ రూప నీదు జనులం. మన మధ్యన ఉన్న డాక్టర్ రవి గారు మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు. సహోదరుడు రవి గారు. థ్యాంక్స్. ఆరాధనకి కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. మొదటి వర్తమానంగా మనం దేవుని యొక్క లక్షణాలను మనం చూసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అలానే ఈ దినం కూడా దేవుడు తన కృప చొప్పున మనందరినీ సంఘంగా కూడుకొని ఆయన గురించిన మాటలను, లేకపోతే ఆయన యొక్క తత్వాన్ని, నైజాన్ని గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవడానికి దేవుడు చూపించిన మహాకృపను బట్టి మనందరం దేవునికి వందనాలు చెల్లించుకున్నాం. అట్లనే దేవుడు తన గురించి తాను రివీల్ చేసుకోకపోయినట్లయితే మనం గ్రహించలేని పరిస్థితి ఉండేది. ఎందుకంటే మనం అన్ని విషయంలో కూడా పరిమితి కలిగి ఉన్న వారమే. మరి దేవుడైతే ఆయనకి ఏ విషయాల్లో కూడా పరిమితి లేదు. ఆయన ఇన్ఫినైట్ గాడ్ అయి ఉన్నాడు. సో ఇన్ఫినైట్ గా ఉన్న దేవుణ్ణి మనం చేరుకోలేం కానీ, మనం తెలుసుకోలేం కానీ, ఆయన మనకి రివీల్ చేసుకోగలడు, మనకి కనబరుచుకోగలడు. అట్లా ఆయన కనబరుచుకున్న, ఆయన వ్యక్తపరుచుకున్న విషయాలన్నిటినీ 66 పుస్తకాల సమూహంగా ఉన్న బైబిల్ గ్రంథంలో పొందుపరిచినట్లుగా మనం గమనించగలం అన్నమాట. సో బైబిల్ని ఆధారం చేసుకొని దేవుని యొక్క తత్వాన్ని, దేవుని యొక్క నైజాన్ని, ఆయన వ్యక్తపరుచుకున్న విధానాన్ని బట్టి మనం అందరూ గ్రహించే ప్రయత్నం చేయబోయే ముందు ఆయన యొక్క సహాయం కొరకు మనందరం ప్రార్థన ద్వారా వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ పరిశుద్ధమైన నామానికి వందనాలు దేవా. తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నాయనా మమ్మల్ని సజీవం లెక్కలో ఉంచి తండ్రి మీకు మహిమకరంగా జీవించడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి తండ్రి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. నాయనా మాకు సంఘంగా కూడుకొని తండ్రి నాయనా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, తండ్రి నాయనా మీకు మరింత సమీపస్తులుగా ఉండటానికి, మా జీవితాలను మార్చుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా తండ్రి నాయనా మీకు వచ్చిన మాటలను, మీ యొక్క లక్షణాలను, మీ యొక్క నైజాన్ని మరింత ఎక్కువగా తెలుసుకోబోతా ఉండగా తండ్రి నాయనా మాకు సహాయం దయచేయండి. తండ్రి నాయనా వాక్యాన్ని ఆధారం చేసుకొని మాత్రమే తండ్రి మీ గురించి తెలుసుకోవడానికి తండ్రి మాకు సహాయం దయచేయండి. తండ్రి నాయనా మరి మీ యొక్క తత్వానికి విరుద్ధంగా ఏ ఒక్క మాటను కూడా నేను తీసుకురాకుండా తండ్రి నాయనా నా నోటిని కట్టడి చేయండి. తండ్రి మీకు మహిమకరంగా తండ్రి ఈ సమయం ఉండటానికి మాకు సహాయం దయచేయండి. తండ్రి నాయనా మేము మామూలు ఉట్టిగా ఇట్లా రావటం కాకుండా తండ్రి నాయనా మీ గురించిన మాటలను గ్రహించి వాటిని మా జీవితంలో అన్వయించుకునేలాగా మేమందరము ఉండటానికి మాకు సహాయం దయచేయమని, సమస్త మహిమ ప్రభావాలు తండ్రి మీ నామంకి చెల్లించేలాగా మేమందరం ఉండటానికి సహాయం దయచేయమని కొద్ది ప్రార్థనను ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనమందరం కూడా అంటే ఒక సొసైటీగా ఉంటున్నాం కాబట్టి మన చుట్టూ అంటే మనం ఉన్న ప్రదేశాలలో, మనం వర్క్ చేసిన ప్రదేశాలలో అనేక చోట్ల కూడా మనకి అంటే దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. అంటే సొసైటీగా ఉంటున్నాం అంటే సొసైటీలో అనేక రకమైన ఫిలాసఫీలని నమ్మే వ్యక్తులు ఉంటారు. అందులో
సత్యమైన దేవుణ్ణి తెలుసుకున్నాము, సత్యమైన దేవుణ్ణి వెంబడిస్తున్నాము, లేకుంటే సత్య మార్గాన్ని అనుసరిస్తున్నాము అని చెప్పే ప్రజలు కూడా మనకి సొసైటీలో ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే సత్యమైన మార్గాన్ని సత్యంగా అనుసరించడం వేరు, సత్యమైన మార్గాన్ని అనుసరిస్తున్నాము అని అనుకోవడము వేరు అని రెండు విషయాలు మనకి అర్థమవుతాయి అన్నమాట. అట్లనే సొసైటీలో కొద్దిమంది దేవుని యొక్క తత్వాన్ని కొంచెం తప్పుగా అర్థం చేసుకోవడము, లేకుంటే వాళ్ళు దేవుని తెలుసుకున్నాము అని కనబరుచుకోవడానికి దేవుని యొక్క తత్వాన్ని మార్చి దేవుడు మాతో ఇట్లా మాట్లాడాడు అని చెప్పిన సందర్భాలు కూడా అనేకమైనవి మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అందులో కొన్ని ఉదాహరణలు, లేకుంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన విషయాన్ని చూసినప్పుడు, ఒక చర్చ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి దేవుడు మమ్మల్ని ప్రేరేపించాడు. ఆ ప్రేరేపణ ఏంటంటే, మీరు ఇతర ప్రదేశాలకు వెళ్ళి చర్చ్ బిల్డింగ్ కట్టడానికి కావాల్సిన నిధిని సమకూర్చుకోండి అని దేవుడు మాతో మాట్లాడాడు అని చెప్తారు. అయితే దేవుడు ఎక్కడో కూడా చర్చ్ అనే దాన్ని ఫస్ట్ బిల్డింగ్ అనే విషయం ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే చర్చ్ అని అంటే బిలీవర్స్ సమూహం అని, అంటే బిలీవర్స్ అంటే దేవుని పరిశుద్ధ రక్తం చేత కడగబడిన వ్యక్తుల సమూహమే అని. రెండోది, ఆయన ఒకవేళ చర్చ్ అంటే బిలీవర్స్ అందరూ కూడుకోవడానికి కావాల్సిన ప్రదేశాన్ని నిర్మించడానికి కావాల్సిన ధనాన్ని మరి అన్యుల దగ్గరికి, లేకుంటే దేవుణ్ణి ఎరిగిన వ్యక్తుల దగ్గరికి కూడా వెళ్ళి అడగమని ఆయన ఎక్కడ చెప్పినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపించింది. అయితే ఇట్లాంటి వ్యక్తులు ఏం చేస్తారనంటే, దేవుడు మాతోటి సంఘాన్ని నిర్మించమన్నాడు అని చెప్పి అన్ని రకాల వ్యక్తుల దగ్గరికి వెళ్ళి చర్చ్ కన్స్ట్రక్షన్ కావాల్సిన సహాయం కొరకు వాళ్ళందరినీ అడుగుతూ ఉంటారనమాట. వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తుల లేదా అనేది వాళ్ళకి అనవసరమైన విషయం. అట్లా పొలిటీషియన్స్ దగ్గర కూడా వెళ్తారు, పొలిటికల్ విషయాలన్నిటిని చర్చ్లోకి తీసుకొస్తారనమాట. అంటే పాలిటిక్స్ అనేది రాంగ్ అని కాదు, కానీ దేవుని చిత్తానుసారంగా జరిగించాల్సిన విషయాలు కాకుండా వేరే విధంగా చర్చ్లోకి అట్లాంటి వాటిని తీసుకొస్తారనమాట. ఇంకొక విషయం చూసినట్లయితే, చర్చ్ వారసత్వంగా ఒక సేవకుడి తర్వాత వాళ్ళ పిల్లలకే అప్పగించేలాగా ఆ బిడ్డ యొక్క వ్యక్తిత్వం సరిగా లేకపోయినా, లేకుంటే దేవునిలో సరిగా నడుస్తున్నాడన్న లైఫ్ లేకపోయినప్పటికీ దేవుడు నడిపించాడని సంఘాన్ని ఆయన చేతులకి అప్పగించిన సందర్భాలు అనేకమైనవి ఉన్నాయి. అట్లా అంటే ఒక వ్యక్తి పరంగా కూడా దేవుడు నాతో ఇట్లా మాట్లాడాడు, ఇట్లా చేయమన్నాడని దేవుని నైజానికి వ్యతిరేకంగా దేవుడు మాట్లాడినట్లు వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మ్యారేజ్ విషయంలో ఒక మ్యాచ్ అంటే ఒక అమ్మాయి అబ్బాయి విషయంలో దేవుడు ఇద్దరికి రెండు రకాలుగా చెప్పడు. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు ఆ అబ్బాయిని చేసుకోమని అమ్మాయికి చెప్పడం, ఆ అబ్బాయికి ఆ అమ్మాయిని చేసుకోవద్దు, ఆ అమ్మాయి నీకు సరైన ఏర్పాటు చేసిన మ్యాచ్ అని చెప్పడం. అట్లా ఇద్దరికి విడివిడిగా రెండు మాటలు చెప్పడు. కానీ కొన్ని సందర్భాలలో ఇద్దరు అట్లాంటి సొంత భావాలను దేవుడు వ్యక్తపరిచాడు, దేవుడు మాకు రివీల్ చేశాడు అన్నట్లుగా చెప్పిన సందర్భాలు అనేకమైనవి ఉంటాయన్నమాట. సో అట్లా దేవుని యొక్క తత్వాన్ని, అంటే ఆయన ఇట్లా చెప్పడు అనే విషయాన్ని గ్రహించకుండా ఆయన మాతో ఇట్లా మాట్లాడేవాడు అని దేవుని యొక్క నైజాన్ని, దేవుని యొక్క తత్వాన్ని సరిగా అర్థం చేసుకోలేని పరిస్థితులు అనేకమైనవి ఉంటాయన్నమాట. అయితే దేవుడి యొక్క తత్వము మనం ఈరోజు ఏం చూడబోతున్నామంటే, ఆయన మాట ఆయన వేరువేరుగా లేడు. ఆయన ఏదైతే చెప్పాడో దానిని జరిగించే దేవుడు. ఆయనను చెప్పిన మాటని నెరవేర్చుకోవడంలో ఎట్లాంటి వెనుదిరిగే ఆలోచన కానీ అట్లాంటి నైజం కానీ ఆయనకు లేదు అనే విషయాన్ని మనం వాక్యాన్ని ఆధారం చేసుకొని మరొకసారి మరింతగా గ్రహించే ప్రయత్నం చేద్దామండి.
మొదటిగా మనం మలాకి గ్రంథంలో రాసిన మాటను, అంటే దేవుడు తన గురించి తాను వ్యక్తపరుచుకున్న మాటను, సందర్భాన్ని చూసి మనం మరింతగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు తన గురించి తాను ఒక మాటను అక్కడ వ్యక్తపరిచినట్లుగా మనం చూస్తాం అన్నమాట. యెహోవానైనా నేను మార్పు లేని వాడను. మార్పు లేని వాడను అని అంటే ఆయనలో ఎలాంటి చేంజ్ అనేది ఉండదు అని. చేంజ్ అనేది ఉండదు అని అంటే దాన్ని మనం మార్పు అనే దాన్ని చాలా రకాలుగా మనం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ దేవుడు తన గురించి వ్యక్తపరిచిన మాటను అక్కడ ఉన్న సందర్భాన్ని చూసినట్లయితే ప్రవక్తల ద్వారా అనేక మార్లు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని, వాళ్ళకి ఇచ్చిన కవెనెంట్ ని, నిబంధనని వాళ్ళకి గుర్తు చేస్తా, నేను ఇట్లాంటి నిబంధనను మీకు ఇచ్చాను, దాన్ని నేను నెరవేర్చేవాడను, తప్పేవాడను కాదు, లేకుంటే చేయకుండా ఉండేవాడిని కాదు అని అనేక మార్లు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని గురించి చెప్తున్నప్పుడు దేవుడు తన గురించి తాను వ్యక్తపరుచుకున్న మాట, నేను మార్పు లేని వాడను అని దేవుడు చెప్తున్న మాట అన్నమాట. అయితే ఇశ్రాయేల్ ప్రజలకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, ఇశ్రాయేల్ ప్రజలు ఈజిప్ట్ రాజ్యంలో ఫరో దగ్గర బానిసలుగా కొనుపబడి ఉన్నారు. అట్లాంటి బానిసత్వం నుంచి వారిని విడిపించి వాగ్దాన ప్రదేశానికి దేవుడు నడిపిస్తానని మోషే నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజల్లో వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని, వాళ్ళని నడిపించిన విధానాన్ని, వాళ్ళకి ఇచ్చిన ఆ నిబంధనని ప్రతి సమయంలో ప్రవక్తల ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ఆయన యొక్క వాగ్దానాన్ని వారి మధ్యకి లేఖనాల రూపంలో, ప్రవక్తల ద్వారా మాట రూపంలోను అనేక రకాలుగా వాళ్ళ మధ్యకి తీసుకొస్తా ఉన్నాడు. అయితే దేవుడు అన్నిసార్లు తన యొక్క తత్వాన్ని, లేకుంటే తను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడుగా నేను ఉన్నాడని ఆ ఇశ్రాయేల్ ప్రజలకి చెప్తున్నాడు. ప్రవక్తలు కూడా దేవుడు ఇట్లా మనకి వాగ్దానం ఇచ్చాడు, మనం దేవుని మీద ఆధారపడాలి అని అనేక రకాలుగా ప్రజలకు చెప్తా ఉన్నారు. అయితే ఒక సందర్భంలో ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు ఇచ్చిన నిబంధనను పక్కన పెట్టేసి, లేదా దేవుని యొక్క వాగ్దానాన్ని వాళ్ళు నిర్లక్ష్య పెట్టి వేరొక దూడను తయారు చేసుకుని దానికి సాగిలపడినట్లుగా కూడా మనం నిర్గమాకాండంలో మనం చూస్తూ ఉంటాం. అయితే నిర్గమాకాండంలో ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు దూడను చేసుకుని దాని ఎదుట సాగిలపడ్డారు. అది దేవుడి ఇచ్చిన నిబంధనలో ఉన్న భాగమే. కానీ ఆ నిబంధనలో ఉన్న మాటకు వాళ్ళు చేసిన పనికి ఉన్న రిజల్ట్ వేరుగా ఉంటుంది అన్నమాట. దేవుడిచ్చిన నిబంధన ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఆకాశం అందే గాని భూమి అందే గాని మరి దేని అందైనను నాకు ప్రతిగా వేరొక రూపమును చేసుకోకూడదు. అట్లా చేసుకుంటే నా దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి కనబరుస్తాడు అనేది దేవుడు పెట్టిన నిబంధన. అయితే ఆ నిబంధన వారు వేరొక దేవుణ్ణి, లేకపోతే వేరొక దూడను దేవుని రూపంగా మార్చి వాళ్ళు పూజించినప్పుడు ఆ నిబంధనలో ఉన్న జడ్జ్మెంట్ కి వాళ్ళు పాత్రులై ఉన్నారు. అట్లా దేవుడు వాళ్ళ కోపాగ్నిని ఆయన ఇచ్చిన వాగ్దాన రీతిగా, అంటే ఆయన పెట్టిన నిబంధన రీతిగా వారి మీద కనబరిచినట్లుగా మనం ఆ సందర్భాన్ని బట్టి చూడవచ్చు. అయితే ఎందుకు ఇశ్రాయేల్ ప్రజలు అంటే కొద్ది మంది అట్లాంటి దూడను చేసుకొని దాని ఎదుట సాగలపడి బానిసత్వం నుంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చి విడిపించి మమ్మల్ని నడిపించే దేవుడు నీవేనని దూడ ఎదుట సాగిలపడ్డారు? అంటే వాళ్ళ సెల్ఫ్ డిజైన్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, లేకుంటే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని నెరవేర్చుకోవడానికి నిజమైన దేవుణ్ణి వాళ్ళు పక్కన పెట్టినట్లుగా మనం అక్కడ చూడవచ్చు. అంటే దేవుని యొక్క నైజాన్ని వాళ్ళు ఎక్కువగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా వాళ్ళ సొంత ఆలోచనను బట్టి వాళ్ళు నడిచినట్లుగా మనం అక్కడ చూస్తాం. తద్వారా దానికి రావాల్సిన శిక్షను అయితే దేవుడు వాళ్ళ మీద కోపాన్ని కనపరిచినట్లుగా మనం చూస్తాం.
అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను ఇచ్చిన నిబంధనకు విరుద్ధంగా నేను చేయను, నిబంధన ప్రకారం చేసేవాడును, నేను ఇచ్చిన నిబంధనలో ఉన్న వాగ్దానాలను నెరవేర్చట్లో ఏ మాత్రము వెనకంజ వేయను, ఏ మాత్రము జరిగించకుండా ఉండేవాడును కాదు. ఎందుకంటే నేను మార్పు లేని దేవుడను అని దేవుడు తన గురించి తాను మలాకి గ్రంథంలో ప్రాప్తి ద్వారా దేవుడు వ్యక్తపరుస్తున్న మాట అన్నమాట. యెహోవానైన నేను మార్పు లేని దేవుడను అని. సో ఆయనలో ఎలాంటి మార్పు లేదు అనే విషయం దేవుడు ఇక్కడ వ్యక్తపరుస్తున్నట్లుగా మనం చూడవచ్చు. అయితే దేవుడు మార్పు లేని వాడే. అయితే కొద్దిమంది దేవుని యొక్క దేవుడు ఆలోచనను కూడా మార్చి మేము దేవుణ్ణి మార్చాము అనే విధంగా వ్యక్తపరుచుకున్న మాటలు అనేక సందర్భాల్లో ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకి పరమగీతము గ్రంథంలో చూసినప్పుడు నీ మాటల చేత, నీ ఆభరణల చేత నన్ను వశపరుచుకుంటివి అని దేవుడు సంఘంతోటి ఒక పోలికగా చెప్పిన మాటను ఈ రోజుకి దాన్ని అంటే తప్పుగా తీసుకొని నాకు కావాల్సిన విషయాన్ని దేవుడి దగ్గర బలవంతంగా ఒప్పించి నేను లేదా దేవుణ్ణి ఒప్పించి దేవుణ్ణి వశపరుచుకున్నాను అని వాళ్ళ సెల్ఫ్ డిజైర్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి దేవుని యొక్క తత్వాన్ని తప్పుగా అర్థం చేసుకొని తీసుకుంటున్నట్లుగా అంటే నేనైతే చూశాను అట్లాంటి విషయాలు. అయితే దేవుణ్ణి మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేం, ఎందుకనంటే ఆయన సావరెన్ గాడ్, అన్ని విషయాల్లో ఆయన ఇన్ఫినైట్ అయి ఉన్నాడు, శక్తిలో కానీ, ఆలోచనలో కానీ, జ్ఞానంలో కానీ. మనం అనేక మార్లు చూస్తూ ఉన్నాం దేవుడు సర్వజ్ఞాని అని, దేవుడు సర్వశక్తిమంతుడని, ఆయనకి సమస్తము సాధ్యమే అని. అట్లాంటి ఇన్ఫినైట్ బీయింగ్ గాడ్ ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలమా? అసలు అది అనుకోవడానికి ఏమైనా సాధ్యమైన పనేనా? కాబట్టి దేవుడు ఆయన మార్పు లేని వాడే కాదు, ఆయన మార్పుకు లోనయ్యేవాడు కాదు. అంటే ఆయనని ఎవరు మార్చలేరు అనే విషయాన్ని ఈ మాటలను బట్టి మనం గమనించాలి. దేవుణ్ణి మార్చలేము, దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దాన రీతిగా నెరవేర్చే దేవుడు, ఆయన వాగ్దానాన్ని తప్పే దేవుడు కాదు అని ఇక్కడ దేవుడి యొక్క తత్వాన్ని మనం గ్రహించవచ్చు అన్నమాట. అయితే దేవుడు ఒకవేళ క్రియేషన్ లో భాగమై ఉన్నట్లయితే, క్రియేషన్ ఏ రకంగా అయితే కాలాన్ని బట్టి మారుతా ఉందో అట్లనే దేవుడు కూడా మారి ఉండేవాడు. ఎందుకంటే దేవుడు క్రియేషన్ లో భాగమై లేడు. క్రియేటర్ ఎప్పుడు క్రియేషన్ లో భాగంగా ఉండడు, ఆయన క్రియేషన్ కి బయట ఉన్న దేవుడు. కాబట్టి ఆయన మారుతున్న విషయాలని బట్టి, మారుతున్న కాలాన్ని బట్టి ఆయన యొక్క తత్వము మారదు అనే విషయం మనం గమనించాలి. అయితే ఆయన తన గురించి తాను కాలాన్ని రిఫరెన్స్ గా చేసుకుని, అంటే కాలాన్ని బట్టి నేను మారే దేవుడిని కాను, కాలం కూడా సమస్తము నా ఆధీనంలో ఉంది కాబట్టి ఏ కాలంలో ఏది జరగాలి, లేకపోతే ఎప్పుడు ఏది జరుగుతుందో నేనే ముందుగా చెప్పే దేవుడును అని దేవుడు వ్యక్తపరిచిన మాటలని మనం చూడవచ్చు. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9వ వచనంలో మనం ఆ విషయాన్ని గమనించవచ్చు. చాలా పూర్వము జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకునుడి, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు, నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడు లేడు అని. ఇక్కడ దేవుడు టైం కూడా సృజింపబడింది. ఎందుకనంటే టైం అనేది ఎప్పుడైతే దేవుడికి అప్లికబుల్ అవ్వదో అది క్రియేషన్ లో భాగమైన విషయం అని మనకు అర్థమవుతుంది. అయితే దేవుడు కాలానికి అతీతుడు కాబట్టి ఆయన ఏ కాలంలో జరగాల్సిన విషయాన్ని ఆయన జరిగించే దేవుడు, ఏ కాలంలో ఎట్లాంటి విషయాలు జరగబోతాయో ఆయన మాత్రమే రివీల్ చేయగలిగిన దేవుడు అనే విషయాన్ని ఇక్కడ దేవుడు తన గురించి తాను వ్యక్తపరుచుకున్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. అట్లనే ఆయన మాత్రమే దేవుడు, అట్లాంటి చేయగలిగింది, అట్లాంటి లక్షణం కలిగింది ఆయన మాత్రమే అనే విషయాన్ని కూడా దేవుడు ఇక్కడ తన గురించి తాను వ్యక్తపరిచినట్లుగా మనం చూడవచ్చు. దేవుడు నేనే, మరి ఏ దేవుడును లేడు, నేను దేవుడును, నన్ను పోలిన వాడెవడును లేడు. సో అంటే దేవునికి ఉన్న లక్షణం ఏంటంటే
అట్లాంటి నైజము, తత్వము, లక్షణాలు కలిగిన వారు ఇంకెవరు లేరు అని. సో అట్లా దేవుడు అంటే మార్పు లేని వాడను అని తను వ్యక్తపరుచుకున్నాడంటే అట్లాంటి మార్పు లేని తత్వం కలిగిన వాడు దేవుడు ఒక్కడే. సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా మార్పు చెందేదే. సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఒకరి చేత ఇన్ఫ్లుయెన్స్ అవ్వగలిగిందే. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక వ్యక్తిని మన మాటలతోటి ఇన్ఫ్లుయెన్స్ చేయగలం. ఒక వ్యక్తిని మనం మీరు బాగున్నారన్నప్పుడు ఆ మాటకి పొంగిపోయి అతను చేయాలనుకున్న పనిని వేరేలా చేయడం కూడా అనేక మార్లు చూస్తూ ఉంటాం. అంటే ఒక పర్సన్ మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, కానీ దేవుణ్ణి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. దేవుడు ఎవరి చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడలేడు, ప్రభావితం చేయబడలేడు. అట్లాంటి మార్పు లేని దేవుడు దేవుడు తన గురించి తాను చెప్పుకున్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు. అలానే ఆయన అంటే కాలానికి అతీతుడు, కాలంలో జరిగే అన్ని విషయాలను ఆయన తెలుసుకోగలిగిన వాడు, నిర్ణయించగలిగిన వాడు. ఏం జరగబోతుందో ఆయన నిర్ణయం చొప్పున వ్యక్తపరచగలిగిన దేవుడు అనే విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో అనేక మార్లు మనం చూడొచ్చు అన్నమాట. అది ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో ఆ మాటను మనం గమనించవచ్చు. అందులో ఈ విధంగా రాయబడి ఉంది, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని. ఆయన ఎగ్జిస్టెన్స్ ఆయన కలిగి ఉన్న తత్వము కాలాన్ని బట్టి మనం డిఫైన్ చేయలేము. అంటే ఆయన కలిగి లేడు, కానీ ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, తనకు తానుగా కలిగి ఉన్న దేవుడు. అయితే ఆయన వయసు ఇంత అని చెప్పడానికి అది ఆయనకి అప్లికేబుల్ అయ్యే విషయం కాదనమాట. వయసు ఇంత అని అంటే కాలంలో ఉన్నప్పుడే ఎంత వయసు ఉంది, ఎంత కాలం నుంచి ఉన్నారు అనే విషయం అనువర్తిస్తుంది. అయితే ఆయనకి కాలానికి అతీతుడు, కాలాన్ని సృజించిన వాడు కాబట్టి ఆయనకి ఉన్న వయస్సు లేకపోతే ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు అనే విషయాన్ని ఆయనకి అప్లికబుల్ అయ్యే విషయం కాదనమాట. అందుకనే దేవుడు తన గురించి తాను ఏమని చెప్పుకుంటున్నాడంటే వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండేవాడును నేనే అంటే దేవుడు మాత్రమే అని. సో ఇంకా భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండగలిగేది, లేకపోతే ఆ కాలాల్లో జరిగిన విషయాలను జరగబోయే విషయాలను చెప్పగలిగేది మరి ఎవరు లేరు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఒకవేళ అంటే దేవుడు రివీల్ చేస్తే తప్పితే ఎవరు కూడా భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని గ్రహించలేరు. అది మనం యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూలోకం మీదకి వస్తారు అనే మాటని దేవదూతల ద్వారా లేకపోతే ప్రవక్తుల ద్వారా వ్యక్తపరిచిన మాటలను చూసినప్పుడు అది వాళ్ళ సొంతంగా కాలానికి అతీతులై ఉండి చెప్పలేదు. దేవుడు వాళ్ళకి రివీల్ చేస్తేనే దేవుడు వాళ్ళకి భవిష్యత్తులో జరగబోయే లేకపోతే రాబోయే కాలంలో జరగబోయే విషయాల్ని వాళ్ళకి రివీల్ చేశాడు కాబట్టి వాళ్ళు చెప్పగలిగారు అనే విషయం మనం గమనించాలి. అంటే కాలానికి అతీతంగా ఉన్న దేవుడే వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండి జరగబోయే విషయాలను చెప్పగలిగే దేవుడు అని మనం ఇక్కడ గమనించవచ్చు అన్నమాట. ఆయన కాలాన్ని బట్టి మారే దేవుడు కాదు, ఆయన ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉండేవాడు అనే విషయాన్ని కేవలం మనం అంటే త్రియేక దేవుడు మాత్రమే అట్లాంటి లక్షణము కలిగి ఉన్న వాడిగా మనం ఇక్కడ చూడవచ్చు. అదే విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో మనం చూడవచ్చు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఒక్కటే రీతిగా ఉన్నాడు అని అంటే ఆయనకున్న నైజంలో, ఆయనకున్న లక్షణాల్లో ఆయన ఏ మాట అయితే చెప్తాడో ఆ మాటకి ఆ రీతిగానే ఆయన ఉండే దేవుడు. ఆయనలో ఎలాంటి మార్పు అనేది కనిపించే వ్యక్తిగా దేవుడు లేడు అనే విషయం మనం ఇక్కడ గమనించవచ్చు. ఆయన నిన్నెట్లో ఉన్నాడు, నేడెట్లో ఉన్నాడు, ఎప్పటికీ అట్లనే ఏకరీతిగా ఉండే దేవుడు అని, ఆయన యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండే దేవుడు అని ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూడొచ్చు అన్నమాట. అలానే ఆయనకున్న
లక్షణాలు కూడా ఇక్కడ మార్పు చెందేవి కాదు అని. అంటే ఆయన తత్వం మారడమే కాదు, ఆయన నైజం మారడమే కాదు, లేకుంటే ఆయన యొక్క మాట మారడమే, ఇవన్నీ ఏమీ జరిగే విషయాలు కాదన్నమాట. ఆయన లక్షణాలను మార్పు చెందేవి కాదు అని మనం ఇంకొక వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని చూసే ప్రయత్నం చేద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇక్కడ దేవుని యొక్క లక్షణాలను హీఈస్ ఇన్విజిబుల్ గాడ్, అంటే మనం ఫిజికల్ బాడీ తోటి మనం ఆయన్ని గుర్తెరగలేము. ఎందుకనంటే హీఈస్ ఇన్విజిబుల్ గాడ్. మనకున్న సెన్సెస్ తోటి ఆయనని గ్రహించే ప్రయత్నం మనం చేయలేము. దేవుడు తనకు తానుగా మనం సెన్స్ చేసే విధంగా, మనం గ్రహించే విధంగా ఆయన కనబరుచుకుంటే తప్పితే మనం గ్రహించలేము. అందుకనే కొద్దిమంది శాస్త్రవేత్తలు మేము దేవుడు ఆకాశంలో ఉన్నాడని చెప్తున్నారు కదా, మేము ఆకాశం అంతా వెతికాము, మాకు ఎక్కడ దేవుడు కనిపించలేదని అంటారు. అక్కడ దేవుడిని మీరు ఎంత వెతికినా కానీ మనం మన ఫిజికల్ బాడీ తోటి మనం చూడలేము. ఎందుకంటే ఆయన అదృశ్య లక్షణాన్ని కలిగి ఉన్నాడు. అదృశ్య లక్షణాన్ని అంటే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు అని ఇంకొక వాక్య భాగంలో కూడా మనం చూడవచ్చు. అయితే దేవుడు ఆయన శక్తిమంతుడు కాబట్టి, ఆయన సృష్టికి అతీతుడై ఉన్నాడు కాబట్టి, ఆయన సృష్టిలో భాగమై ఉన్న మనకి ఆయన అనుకున్న రీతిగా కనబరుచుకోగలడు. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన స్వరాన్ని వినిపించడం ద్వారా ఆయన తన గురించి తాను రివీల్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అలానే ఇశ్రాయేల్ ప్రజలకి అనేక మార్లుగా దేవదూత ద్వారా, ప్రవక్తల ద్వారా, అలానే పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా ఇశ్రాయేల్ ప్రజలతోటి తోడు అయి ఉన్నట్లుగా, అట్లా దేవుడు అనేక విధాలుగా ఆయన రివీల్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన అదృశ్య లక్షణము అనేది ఎప్పటికీ మారేది కాదు. అలానే ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే ఈ లక్షణాలు ఏవి కూడా ఆయన మార్పు చెందే లక్షణాలుగా ఆయన కలిగి లేడు. ఆయన ఏకరీతిగా ఉండే దేవుడు, ఆయన మార్పు చెందని దేవుడిగా ఉన్నాడని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అయితే ఆయనకున్న లక్షణాలు మార్పు చెందనివి మాత్రమే కాకుండా, ఆయన ఏదైతే నిశ్చయించుకుంటాడో, ఆయన మనసులో ఏ ఆలోచన అయితే ఆయన తలస్తాడో దానిని బట్టి మాత్రమే ఆయన జరిగించే దేవుడు. ఆయన మనసుని ఎవరు మార్చలేరు అనే విషయాన్ని యోబు గ్రంథంలో మనం గమనించవచ్చు. ఆయన ఏక మనసు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు అని ఒక క్వశ్చన్ రూపంలో ఆయన యొక్క తత్వాన్ని చెప్తా ఆయన ఇట్లాంటి వాడు అని చెప్తున్నట్లు మనం ఇక్కడ చూడవచ్చు. ఆయన మనసు మార్చగలిగిన వారు ఎవరు లేరు. ఆయన ఒక్కళ్ళు మారిస్తే మారే మనసు లాంటి, అంటే మనసు కలిగిన దేవుడు కాదు. అంటే ఆయన ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. తర్వాత ఆయన తనకి ఇష్టమైనది ఏదో అదే చేయను. ఆయన ఏదైతే తలుస్తాడో, ఆయన ఏదైతే చిత్తాన్ని కలిగి ఉంటాడో దాన్ని జరిగించే దేవుడు. దాన్ని జరిగించకుండా ఎవరు ఆపగలిగే వాళ్ళు ఎవరు లేరు అనే విషయాన్ని ఇక్కడ మనం యోబు గ్రంథంలో మనం చూడవచ్చు. అలానే కీర్తనల గ్రంథంలో భక్తుడు ఇక్కడ ఆయన ఏకరీతిగా ఉండువాడవు, నీవు కాలాన్ని బట్టి మారే దేవుడు కాదు, లేకపోతే కాలంలో నీవు గతించేవాడు కాదు, లేకపోతే నీకున్న సంవత్సరాలను లెక్క పెట్టలేము అనే విషయాన్ని వ్యక్తపరిచినట్లుగా మనం చూడవచ్చు. 27వ వచనంలో నీవు ఏకరీతిగా ఉండువాడు, నీ సంవత్సరములకు అంతం లేదు. అట్లానే మనం కొన్ని సందర్భాలలో మనం ఎదుటి ఉన్న పరిస్థితులను బట్టి మనం చిన్న గందరగోళానికి గురవుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎదుటి నుంచే వ్యక్తి కూడా డ్రైవింగ్ చేస్తూ వచ్చినప్పుడు మనం ఇట్లా తిరిగితే ఆ వ్యక్తి కూడా ఇటు తిరుగుతున్నాడు అనుకుని అటు తిరుగుతూ ఉంటాడు అనమాట. అంటే
మనకి కనిపించే విషయాలను బట్టి మనం కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం. అంటే మనం ఒకటి అనుకుంటాము కానీ అక్కడ వేరేది జరుగుతుంది. అంటే అట్లా మన ఆలోచన ఇది జరగబోతుంది అనే దానికి ఎగ్జాక్ట్ గా జరగకపోవచ్చు అన్నమాట. అంటే మనకున్న పరిమితులు అయితే మనకి ఇక్కడ అన్ని అర్థమవుతున్నాయి. అయితే దేవుళ్ళు అయితే ఆయన ఎలాంటి చంచలత్వము లేకుంటే అట్లాంటి ఛాయ కూడా ఆయనలో కనిపించదు. ఆయన ఏదైతే నిశ్చయించుకుంటున్నాడో దాంట్లో ఎలాంటి వేరియబుల్నెస్ అనేది మనం లేతే ఆయన కనపరచుడు అనే విషయాన్ని మనం చూడవచ్చు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఆ మాటలను మనం గమనించవచ్చు. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఇక్కడ ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే విత్ హూమ్ ఈజ్ నో వేరియబుల్నెస్ అని ఉంటది. వేరియబుల్నెస్ అంటే వేరీస్ అంటే మార్పు చెందేది లేకపోతే చంచలత్వము కలిగి ఉండేది అని. అయితే నో వేరియబుల్నెస్ అంటే ఎట్లాంటి చంచలత్వము లేని లక్షణము అని. లేకపోతే ఆయనలో ఎలాంటి చంచలత్వము లేదు, లేకుంటే నెయిదర్ షాడో ఆఫ్ టర్నింగ్ అని ఉంటుంది. అంటే మార్పు చెందే అవకాశం ఉంది అని అనుకోవటానికి కూడా ఎట్లాంటి అవకాశం లేదనమాట. అంటే ఆయనలో ఏమాత్రము మార్పు చెందడు. ఆయన మార్పు చెందుతాడేమో అని అనుకునే అవకాశం కూడా లేదు అని దేవుని యొక్క తత్వాన్ని ఇక్కడ భక్తుడు వ్యక్తపరిచినట్లుగా మనం చూడవచ్చు. అట్లనే ఆయన మొదటి నుంచి ప్రజలకు ఎట్లాంటి నిబంధన పెట్టాడో అట్లాంటి నిబంధన నెరవేరుస్తున్నాడు. అట్లానే ఎట్లాంటి వాగ్దానాలను ఇచ్చాడో అట్లాంటి వాగ్దానాలను నెరవేరుస్తూ వచ్చాడు. అట్లా ఆయన చెప్పిన మాట ఆయన చేయకుండా ఉండడు, ఆయన మాట ఇచ్చి దాన్ని నెరవేర్చకుండా ఉండడు అని దేవుడి గురించి ఇక్కడ భక్తుడు వ్యక్తపరిచినట్లుగా మనం చూడొచ్చు. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనంలో మనం ఆ మాట చూడొచ్చు. దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడడు, ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా. ఇక్కడ దేవుని యొక్క లక్షణాలను అంటే అక్కడ ఉన్న ప్రజలు ఒకవేళ వేరే భావాన్ని కలిగి ఉన్నారేమో, లేకంటే వేరే దేవుని తత్వాన్ని వేరేలా అర్థం చేసుకున్నారేమో. అయితే దేవుడు అక్కడ ఉన్న వ్యక్తులకి రివీల్ చేసుకుంటున్న మాట ఏంటంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండడు, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా ఉండడు. ఆయన చెప్పిన రీతిగా ఆయన చేసే దేవుడు. ఒకవేళ దేవుడు అబద్ధం ఆడతాడు అని అనుకుంటున్నారేమో, దేవుడు మానవుడు కాదు, ఆయన దేవుడు. ఆయన మాటలో ఏ మాత్రము అసత్యం ఉండదు. అసత్యము అనే మాట ఆయనకి అప్లికబుల్ అయ్యేది కాదు, ఎందుకంటే దేవుడు సత్యవంతుడు కాబట్టి ఆయనలో మొత్తము సత్యమే ఉంటది, సత్యమే చెప్తాడు మనకి. దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాడు, అలానే పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన మాట చెప్పి చేయకుండాడు, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా ఉండడు. అంటే ఆయన మాట ఇచ్చినప్పుడు దాన్ని స్థాపించగలడు, ఆయన మాట చెప్పినప్పుడు దాన్ని చెప్పిన రీతిగా చేస్తాడు అని. అయితే మనం ఈ పశ్చాత్తాపడుట అనే విషయంలో దేవుని యొక్క తత్వాన్ని గురించి అనేక మంది ఒక విషయంలో తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది అన్నమాట. అదేంటంటే నరులను చేసినందుకు దేవుడు సంతాపము నొందెను అని ఉంటుంది. అంటే ఆయన వీళ్ళని చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాను అనే విధంగా వాళ్ళు అంటే చాలా మంది అట్లాంటి తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడి గురించి క్లియర్ గా చెప్పబడుతున్న మాట ఏంటంటే పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. అంటే పశ్చాత్తాపం అనేది తప్పు చేసిన వాళ్ళకే ఉంటది, లేకుంటే ఇలా ఎందుకు చేసాంరా, ఇలా చేయకుండా ఉంటే బాగుంటది అని వాళ్ళు చేసిన పనిని ఇట్లా చేయకుండా ఉంటే బాగుంటదని ఆలోచన కలిగి ఉన్న వాళ్ళే పశ్చాత్తాపాన్ని కలిగి ఉంటారు. అయితే దేవుడైతే ఆయన సర్వజ్ఞాని, రెండవది కాలానికి అతీతుడు కాబట్టి భవిష్యత్ జ్ఞానాన్ని కూడా కలిగి ఉన్న దేవుడు. అయితే నరులను సృజించినప్పుడు
వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుంది, లేకుంటే వాళ్ళు ఏ రీతిగా మార్గాన్ని లేకపోతే తప్పిపోతారా, ఒకవేళ వాళ్ళు తప్పిపోయినప్పుడు వాళ్ళని మళ్ళీ సరైన మార్గంలో ఎట్లా పెట్టాలి, లేకుంటే దేవుడు రైట్ఫుల్ జడ్జ్ న్యాయవంతుడు కాబట్టి వచ్చే శిక్షను ఏ రీతిగా జరిగించాలి, ఇట్లా అన్ని విషయాల్లో ఆయన సర్వజ్ఞానాన్ని కలిగి ఉన్న దేవుడు. మరి అట్లాంటి దేవుడు పశ్చాత్తాపడతాడని అనుకోగలమా? అనుకోలేము. వాక్యం అయితే ఇక్కడ ఏమని చెప్తుందంటే ఆయన పశ్చాత్తాపడకు నరపుత్రుడు కాడు, ఆయన దేవుడు, ఆయన పశ్చాత్తాపాన్ని కలిగి ఉండే దేవుడు కాదు. అట్లా ఆయన యొక్క తత్వాన్ని మనం వేరేలా తీసుకోవడానికి లేదన్నమాట. అట్లాంటి మార్పు లేని దేవుడు గురించి చెప్తున్న మాట ఏంటంటే ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన ఇచ్చిన నిబంధనను ఆయన ఇచ్చిన రీతిగా నెరవేర్చే దేవుడు అని ఇశ్రాయేల్ ప్రజలతోటి ప్రవక్తల ద్వారా అనేక సందర్భాల్లో మాట్లాడిన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. అంటే ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని, నిబంధనని, లేకపోతే ఆయన మాటని ఆనుకొని ఉంటే లైఫ్ లేకుంటే జీవితం ఎంత జాయ్ కలిగి ఉంటుందో మనం ఇశ్రాయేల్ ప్రజలు సముద్ర మార్గం గుండా వెళ్తున్నప్పుడు వాళ్ళు పొందిన దేవుడు కనబరిచిన కృపను బట్టి మనం గ్రహించవచ్చు. అయితే ఇశ్రాయేల్ ప్రజలు ఫరో సైన్యం తరుముతున్నప్పుడు ఒకవైపేమో ఫరో సైన్యం ఉంది, రెండో వైపేమో ఎర్ర సముద్రం ఉంది. అయితే సముద్రం గుండా వెళ్తే మునిగిపోయి చనిపోతారు. ఒకవేళ సముద్రం ఉంది అని అక్కడే ఆగి లేకపోతే వెనక్కి వస్తే ఫరో సైన్యం వాళ్ళని మళ్ళీ తిరిగి బానిసత్వంలోకి తీసుకెళ్లడమో లేకుంటే అక్కడే చంపేయడమో జరిగి ఉండేది. అయితే అక్కడ ఆ ప్రజలు దేవుని యొక్క కృపను అనుభవించిన విధానాన్ని ఇక్కడ వ్యక్తపరిచిన మాటను చూసినప్పుడు ఆయనను మాత్రమే ఆనుకొని ఉంటే ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు అని ఇక్కడ ప్రత్యక్షంగా భక్తుడు ఎరిగి చెప్పిన మాటను చూసినప్పుడు మనకి ఇంకా ధైర్యం కలుగుతుంది అన్నమాట. అది ఇక్కడ భక్తుడు చెప్పిన మాటలు ఏంటంటే కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 6వ వచనం, ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకచ్చే దాటిరి, అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి అని. అక్కడ వాళ్ళు పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయిన విషయం అన్నమాట. ఒకవైపేమో సముద్రం ఉంది, ఒకవైపేమో ఫరో సైన్యం ఉంది. ఎటు వెళ్ళినా కానీ వాళ్ళు అక్కడతో లైఫ్ ఎండ్ అయిపోతుంది, వందల మంది జీవితాలు. అయితే అక్కడ ఆ సముద్రాన్ని ఎండిన భూమిగా చేశాడు అని. అయితే ఆయన చేసిన పనిని బట్టి మనం స్తుతించాలి. రెండోది ఆయన యొక్క తత్వాన్ని అక్కడ మనం గమనించవచ్చు. ఆయన ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన వాగ్దాన రీతిగా పాలు తేనెలు ప్రవహించు ప్రదేశానికి మిమ్మల్ని నడిపిస్తాను, లేకుంటే నన్ను వెంబడించినప్పుడు మీకున్న విగ్రహారాధన నైజాన్ని మీరు మానుకున్నప్పుడు నా కృప మీతో ఎల్లప్పుడూ ఉంటుంది అని ఆయన చెప్పిన వాగ్దానాన్ని ఇక్కడ నెరవేర్చినట్లుగా మనం చూడవచ్చు. ఆయన సముద్రాన్ని ఎండిన నేలగా, ఎండిన భూమిగా చేసి అక్కడున్న ప్రజలు కాలినడకన ఆ ప్రదేశాన్ని దాటించినట్లుగా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిన విధానాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు అన్నమాట. అట్లా దేవుడు ఆయన నిబంధనను, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. కాబట్టి దేవుడు మన అందరికీ అంటే సర్వ మానవాళికి ఇస్తున్న వాగ్దానం ఏంటనంటే 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చూడవచ్చు, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను అని. ఆయన ఎలాంటి మార్పు చెందని దేవుడు, ఆయనని ఎవరు ఆయనని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఆయన ఇచ్చిన వాగ్దాన రీతిగా ఆయన నెరవేర్చిన సందర్భాలు బైబిల్లో చూడవచ్చు. అట్లాంటి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మనము ఎవరైతే ఆయన ఎదుట పాపాలని ఒప్పుకొని విడిచిపెడతారో సమస్త దుర్నీతి నుండి విడిచిపెడతాడు అని దేవుడిచ్చిన మాటను లేకపోతే దేవుడిచ్చిన నిబంధనను ఇక్కడ మనం చూడవచ్చు. మరి ఇట్లాంటి గొప్ప దేవుడు చెప్తున్న మాటలను బట్టి లేకపోతే ఆయన యొక్క లక్షణాలను బట్టి దేవుడు ఇట్లాంటి వాడని గ్రహించినట్లయితే మరి ప్రభువైన యేసుక్రీస్తుని సొంత
అంగీకరించి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయాలని అట్టు పిండి అంతా వేసుకో నా బాక్స్లో పెట్టు. అట్లానే దేవుణ్ణి సొంత రక్షకునిగా ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరి పట్ల కూడా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఆయన యొక్క లక్షణాన్ని బట్టి ఆయన యొక్క నైజాన్ని బట్టి మనం ఆయనని జీవితం అంటే ఈ భూలోకం మీద వరకే కాకుండా నిత్యము ఆయనని అదే రీతిగా మనం ఆరాధించే వారిగా ఉండాలి. దేవుడు ఆయన మార్పు చెందని దేవుడు అనే ఆ లక్షణము అది నిత్యము ఆయన కలిగి ఉండేది. కాబట్టి ఆ యొక్క లక్షణాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ నిత్యము ఆయనని ఆరాధించే వారిగా మనం ఉండాలి. మనం కొద్ది సమయాన్ని తీసుకొని ఆయన యొక్క లక్షణాలను బట్టి మనం ఆరాధించే వారిగా ఉందామండి. ఆరాధించదలసిన వాళ్ళు ఈ మైక్ అన్మ్యూట్ చేసి ఆరాధనలో కొనసాగాలి. పరిశుద్ధుడా, దగల తండ్రి, కృపగల దేవ, సర్వాధికారి, మహోన్నతమైన దేవ, మీకు ఆచరిస్తున్నాను దేవా. నేను మీ బిడ్డలతో కలిసి ప్రభా ఆరాధించుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు ఆచరిస్తాను ప్రభా. నేను ప్రభా మీరు మార్పు లేని దేవుడు ప్రభా. నేను తండ్రి మీరు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ప్రభా. నేను మాట మీద కట్టబడి ఉండే దేవుడు ప్రభా. అందుని బట్టి ఆరాధిస్తున్నాం ప్రభా. నేను అవును తండ్రి. నేను ప్రభా నేను ఇజ్రాయెల్ ప్రభా నేను ఫరో సైన్యంతరం తామన్నప్పుడు ప్రభా నేను మీరు మీ కృప చొప్పున మీరు చూపించిన కృపను బట్టి మేము ఆరాధిస్తున్నాం ప్రభా. నేను వారు మీరు కాపాడుతూ వచ్చారు ప్రభా. అవును తండ్రి. నేను మీరు సత్యవంతుడు దేవుడు ప్రభా. నేను అవును దేవా. నేను అందుబట్టి మేము ఆరాధిస్తున్నాం ప్రభా. నేను మీరు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ప్రభా. నేను ప్రభా మీ బిడ్డలతో మీరు ప్రామిస్ చేస్తూ వచ్చారు ప్రభా. కానాన్ దేశం తీసుకెళ్తాను ఎన్నోసార్లు అడతారు బాబా. పడిపోయిన సందర్భాలు ప్రభా. నేను బాబా అవును ప్రభా. నేను మీరు సహాయం చేస్తూ వచ్చారు. అందుబట్టి ఆరాధిస్తున్నాం ప్రభా. నేను ప్రభా నా జీవితంలో కూడా ప్రభా నేను ప్రభా నరకానికి పాత్రనున్న నన్ను ప్రేమించి రక్షించుకొని మిమ్మల్ని ఆరాధించుకోవడానికి ప్రభా నేను పరలోక భాగ్యం ఇచ్చి నీతి జీవాన్ని ఇచ్చి ప్రభా నేను రక్షించుకున్న మీ విలువైన రక్తాన్ని చిందించే ప్రభా. అందుబట్టి ఆరాధిస్తున్నాం ప్రభా. నేను అందుబట్టి మేము ఆరాధిస్తున్నాం ప్రభా. నేను ఎందుకు గొప్ప దేవుడుగా నాకున్న సంపూర్ణ చెల్లించుకుంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధన ప్రభు యేసుక్రీస్తునామమున సమర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, దయగలిగిన ప్రభువ, నా తండ్రి, నా దేవ, నా రక్షకుడా ప్రభువ, నేను మిమ్మల్ని ఆరాధిస్తూ ఘనపరుస్తున్నానయ్యా. ప్రభువ మీ ఘనమైన నామానికే మహిమ కలుగును గాక. తండ్రి మీరు ఎల్లప్పుడూ మార్పు లేని వారు ప్రభువ. మీరు ఆలోచించినది ఏదియో నిరర్థకం కాదు ప్రభువ. అంతయు మీరు నెరవేర్చగల సమర్థులై ఉన్నారు ప్రభువ. కాబట్టే మీరు వాగ్దానాలను ఇచ్చి ప్రభు వాటిని నెరవేర్చుచు వాటిని స్థిరపరచు వారై ఉన్నారు ప్రభు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న నా దేవా, నేను మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు తరాలు గతించిపోయిన ప్రభు, వారందరితో వాళ్ళ తరాలతో మీరు ఉన్న దేవుడు, మార్పు లేని దేవుడు అని స్తుతిస్తూ ఆరాధిస్తున్నానయ్యా. మీరు అత్యున్నత సింహాసనంపై ఉన్నప్పుడు ఎలా ఉన్నారో తండ్రి, శిలువపై విరేలాడినప్పుడు కూడా అదే రీతిగా ఉన్న దేవుడు అని మిమ్మల్ని నేను ఘనపరుస్తున్నాను, ఆరాధిస్తున్నాను ప్రభువా. తండ్రి మీరు మార్పు లేని దేవుడు కాబట్టి ప్రభువా మేము లయమైపోలేదు ప్రభువా. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే తండ్రి, శాశ్వతుడమైన దేవుడవు తండ్రి, నిత్యుడమైన దేవుడవు, సమాధాన అధిపతి తండ్రి మీరు. తండ్రి మిమ్మల్ని నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నానయ్యా, ఘనపరుస్తున్నాను ప్రభువా. తండ్రి ప్రభువా మీ యొక్క తండ్రి వాగ్దానాలను ప్రభువా ఒకరితో ఒక రకంగా ఇంకొకరితో ఇంకొక రకంగా చెప్పే దేవుడు కాదు తండ్రి. మీ మాట శాశ్వతం ప్రభువా తండ్రి, అది శాసనం ప్రభువా తండ్రి. నిత్యము మీరు ఏదన్నా ఒక మాట చెప్తే అది నిరంతరం నిలిచినది ప్రభువా తండ్రి. మీరు సృష్టిని సృష్టించినప్పుడు కలుగును గాక అని అంటే అవి నేటి వరకు అదే రకంగా స్థిరమై ఉన్నాయి. మీరు ఎంతగా మార్పు లేని దేవుడో, ఎంతగా నమ్మదగిన దేవుడో ప్రభువా. ఈ సృష్టిని చూస్తే మీ యొక్క నిత్య శక్తి తండ్రి బయలుపడుతుంది ప్రభువా. తండ్రి మిమ్మల్ని మేము మా బాహ్యమైన కన్నులతో చూడలేకపోవచ్చు తండ్రి, కానీ ప్రభువా మిమ్మల్ని ప్రతి చోట ఫీల్ అవ్వగలం తండ్రి. తండ్రి మీ సన్నిధిని అనుభవించగలిగే కృపనిచ్చినందుకు మీ కృతజ్ఞతలు ప్రభువా.
మార్పు లేని దేవుడు నాతో ఉన్నారు అన్నది నాకెంతో నిశ్చయతను నిబ్బరాన్ని కలిగిస్తుంది ప్రభువా. తండ్రి ప్రభువా, తండ్రి నేను నా స్వభావం మారిపోతున్నప్పటికీ, పరిస్థితులు మారుతున్నప్పటికీ మీరు మార్పు లేని దేవుడవని ప్రభువా మాకు మరొకసారి గుర్తు చేసినందుకు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, తండ్రి మీ యొక్క మార్పు లేని తత్వాన్ని బట్టి, మీ నైజాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభువా అలా ఉండగలగడం ఎంతో గొప్ప తండ్రి ఆధిక్యత ప్రభా. అది మీ శక్తి ప్రభువా, మీకు మాత్రమే సాధ్యమని మిమ్మల్ని నేను ఆరాధిస్తూ గణపరుస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన కృతజ్ఞత మీ పాదాల చింతనే యేసు ప్రభు నామంలో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, సజీవుడు అయిన దేవ, పరిశుద్ధ దినాన రోజు మీ ప్రజలతో కలిసి ఆయన ఆరాధించుకోవటానికి, మీ తత్వాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించుకోవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు అందరం తండ్రి. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు నాయన. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడివి, వాగ్దానాలు నెరవేర్చే దేవుడివి, మాట తప్పని దేవుడవు నాయన. అది ఏ పరిస్థితి కాదు, ఏ కాలం కాదు, కాలాలు కానీ పరిస్థితులు కానీ మిమ్మల్ని మార్చలేవు తండ్రి. నిన్న నేడు ఎప్పుడు ఏకరీతిగా ఉంటారు, మాట మార్చరు ప్రభువా. మీలో ఎలాంటి చంచలత్వం కానీ గమనములో ఛాయ కానీ లేదు ప్రభువా నాయన. మరి అట్టి మీరు తండ్రి మరి నాయన నన్ను తల్లి గర్భంలో రూపింపే మీరు ఎరిగి నా జీవితానికి ఒక ప్లాను తండ్రి మీరేం పరిచి యేసు ప్రభు ద్వారా ఆయన చేసిన త్యాగం ద్వారా నాయన మరి నా పాపాలు నేను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు విడిచిపెట్టాలని ఆశ కలిగి మీ వైపు చూసినప్పుడు ప్రభు మీరు మీ ప్లాన్లో నేను నడవటానికి ఇస్తున్న ఈ కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. ఏ పరిస్థితి వచ్చినా నేనైతే మరి మారుతానేమో కానీ ప్రభు ఏ పరిస్థితిలో మార్పు లేని దేవుడు మీరు నాయన. మీ వైపు చూస్తూ సాగిపోయే జీవితాన్ని ఇచ్చినందుకు మీకే వందనాలు చెల్లించుకుంటూ తండ్రి, సముద్రాన్ని ఎండిపోచే చేయగలిగే శక్తి కలిగిన దేవుడు నాయన. నీటి మీద నడిపించే తుఫాన్ని గద్దించే దేవుడు ప్రభువా. తుఫాను గడనబడి బంది ప్రభువా, మీ ఆజ్ఞకు లోబడంది ఏమీ లేదు. అంత గొప్ప దేవుడు అయినా ఆది అంతమై ఉన్న యేసుకి నా ఈ ఆరాధన అర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ పరిశుద్ధమైన నామానికి వందనాలు దేవా. తండ్రి, నన్ను కూడా పరిశుద్ధ బిడ్డల సమూహంలో కూడుకొని తండ్రి నాయన ఆరాధనలో గడపడానికి, మీ యొక్క లక్షణాలను బట్టి ఆరాధించుకోవడానికి మీరు ఇచ్చిన మహా గొప్ప ధన్యతను బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి నాయన, మీ గురించి మీరు మార్పు చెందిన దేవుడు అని మీరు వ్యక్తపరుచుకున్నారు తండ్రి నాయన. మిమ్మల్ని బట్టి తండ్రి మిమ్మల్ని ఆరాధించుకుంటున్నాను తండ్రి నాయన. మిమ్మల్ని ఎవరు మార్చలేరు, అట్లాంటి మార్పు చెందే లక్షణాన్ని మీరు కలిగి ఉండలేరు తండ్రి. అట్లాంటి మార్పు చెందే లక్షణం ఉన్నట్లయితే తండ్రి మేము ఎప్పుడూ నశించిపోయా ఉన్నాము నాయన. మీరు ఇచ్చిన మాట, ఎవరైతే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వాళ్ళు మరణం నుంచి, రెండవ మరణం నుంచి తప్పింపబడతారని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని కూడా మీరు నాయన మార్చే ఉండేవాళ్ళు. కానీ అట్లాంటి దేవుడు మీరు కాదు దేవా. మీరు మార్పు చెందిన దేవుడు. ఎవరైతే మిమ్మల్ని అంగీకరించారో వాళ్ళందరినీ మీరు అంగీకరించే దేవుడు అని
నాయన మిమ్మల్ని ఆరాధించుకుంటున్నాను దేవా. నాయన మరి కొంతమంది అనుకుంటున్నట్లు మిమ్మల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనేది చాలా సత్యమైన మాట తండ్రి. మీలో ఎలాంటి మార్పు చెందే తత్వం లేదు నాయన. బయట నుంచి ఏ విషయం నుంచి అయినా మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వని దేవుడు అని తండ్రి మిమ్మల్ని ఆరాధించుకుంటున్నాను నాయన. మీరు మార్పు చెందే దేవుడు కాదు, మార్పు చెందబడే దేవుడు కాదు అని మీ యొక్క గొప్పతనాన్ని బట్టి నాయన మిమ్మల్ని ఆరాధించుకుంటున్నాను తండ్రి. నాయన మీరు మీకున్న లక్షణాలలో ఏది కూడా తండ్రి మీ లక్షణాలకు విరుద్ధంగా మీరు ప్రవర్తించరు, మాట్లాడరు, చేయమని కూడా చెప్పరు నాయన. మరి భక్తుల్ని నడిపించిన విధానాన్ని, వారితో మాట్లాడిన విధానాన్ని తండ్రి నాయన, వాళ్ళని సరిచేసిన విధానాలన్నిటిని మేము చూసినప్పుడు మీ యొక్క లక్షణాలకు మీరు విరుద్ధంగా ఎక్కడ కనబరచలేదు, ఎక్కడ చేయరు అని మీ యొక్క గొప్ప లక్షణాన్ని బట్టి నాయన మిమ్మల్ని ఆరాధించుకుంటున్నాను తండ్రి. నాయన మీరు సృష్టిలో భాగమై లేరు, సృష్టికి వెలుపల ఉన్నారు. మీరు కాలానికి కూడా అతీతులు కాబట్టి కాలాన్ని బట్టి మారే దేవుడు కాదని నేను మిమ్మల్ని ఆరాధించుకుంటున్నాను తండ్రి. నాయన మీరు సర్వశక్తిమంతుడు. మీరు ఒకరి ఆలోచనకి, ఒకరి మాటకి లోబడే దేవుడు కాదు తండ్రి. నాయన మీ సార్వభౌమ చిత్తాన్ని సమస్తము మీద తండ్రి నాయన నెరవేర్చుకోగలిగిన దేవుడు అని నాయన మిమ్మల్ని ఆరాధించుకుంటున్నాను తండ్రి. నాయన సృష్టిలో ఏది కూడా మిమ్మల్ని ప్రభావితం చేయలేదు, సమస్తం కూడా మీ అందే ఉనికి కలిగి ఉన్నాయి తండ్రి. నాయన అట్లాంటి మీ యొక్క గొప్ప లక్షణాన్ని బట్టి తండ్రి నాయన మిమ్మల్ని ఆరాధించుకుంటున్నాను తండ్రి. నాయన మీకు ఒక పర్సనాలిటీ ఉంది నాయన, అందులో ఏక మనస్సు కలిగి ఉండే లక్షణాన్ని బట్టి తండ్రి మిమ్మల్ని ఆరాధించుకుంటున్నాను తండ్రి. నాయన మీరు మనసులో నిశ్చయించిన దాన్ని, మీ చిత్తాన్ని నెరవేర్చగలిగిన సామర్థ్యం కలిగి ఉన్న దేవుడు అని మిమ్మల్ని ఆరాధించుకుంటున్నాను నాయన. మీ చిత్తానికి విరుద్ధంగా తండ్రి మీరు చేయరు. మీ మనసులో నిశ్చయించుకున్న దాన్ని వేరుగా మీరు చేయరు తండ్రి. మీ మనసులో ఏది నిశ్చయించుకున్నారో, మీరు ఏది నిర్ణయించుకున్నారో మీరు చేయగలరు. సమస్తం మీద కూడా చేయడానికి మీకు అధికారం కలిగి ఉందని మీ యొక్క గొప్ప లక్షణాన్ని బట్టి ఆయన మిమ్మల్ని ఆరాధించుకుంటున్నాను తండ్రి. నాయన మీ సార్వభౌమ అధికారము యుగయుగములకు ఉండేది, అది మారేది కాదు. అట్లాంటి మార్పు లేని అధికారాన్ని మీరు మాత్రమే కలిగి ఉన్నారని తండ్రి మిమ్మల్ని ఆరాధించుకుంటున్నాను తండ్రి. నాయన మీలో ఎలాంటి చంచలత్వం లేదు, ఎలాంటి వేరియబుల్నెస్ లేదు, లేకపోతే ఎలాంటి గమనముల వలన కలుగు ఛాయ అయినా లేదు. అట్లాంటి గొప్ప దేవుణ్ణి ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి తండ్రి మిమ్మల్ని ఆరాధించుకుంటున్నాను నాయన. మిమ్మల్ని మాత్రమే ఆధారం చేసుకుంటున్నప్పుడు తండ్రి నాయన మాకు ఇక్కడ లేని సంతోషం కలుగుతుందని నాయన మరొకసారి మాకు గుర్తు చేస్తా ఉన్నారు. మీకు వందనాలు దేవా తండ్రి. నాయన ఇశ్రాయేల్ ప్రజలు నాయన సముద్ర మార్గం గుండా వెళ్ళాల్సినప్పుడు తండ్రి నాయన ఆ సముద్ర మార్గం అంతటిని ఎండిన నేలగా, ఎండిన భూమిగా మార్చారు. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని తండ్రి నాయన ఎప్పటికీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా నెరవేర్చుకోగలిగిన సామర్థ్యం గల దేవుడు అని మిమ్మల్ని ఆరాధించుకుంటున్నాను. అవును తండ్రి, మీరు ఇచ్చిన రీతిగా సమస్త దుర్నీతి నుంచి నాయన మమ్మల్ని విడిపిస్తారని, మేము ఎవరైతే పాపంని ఒప్పుకొని విడిచిపెట్టి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో అందరినీ సమస్త దుర్నీతి నుంచి విడిపిస్తాను అని మీరు ఇచ్చిన వాగ్దాన రీతిగా అనేక వ్యక్తుల పట్ల వాగ్దానాన్ని నెరవేర్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. నా పట్ల కూడా వాగ్దానాన్ని నెరవేర్చినందుకు తండ్రి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. మరొకసారి మీ యొక్క మార్పు లేని తత్వాన్ని బట్టి ఎవరు మిమ్మల్ని మార్చలేరు అనే ఆ గొప్ప లక్షణాన్ని బట్టి నేను మిమ్మల్ని ఆరాధించుకుంటూ ఇంత గొప్ప దేవుణ్ణి ఇతరులకి పరిచయం చేయడానికి, ఇంత గొప్ప దేవుని గురించిన మాటలను ఇతరులతో పంచుకోవడానికి నాకు సహాయం దయచేయమని సమస్త మహిమ ప్రభావాలు మీ పరిశుద్ధమైన మార్పు చెందని గొప్ప నామానికి ఆరోపిస్తూ కొద్ది స్తుతి ఆరాధనను ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకం గల పరలోకమంతున్న మా తండ్రి, కృపగల నాయన, ఉదయకాల సమయంలో
నీ పరిశుద్ధ బిడ్డలతో చేరి అయ్యా పరిశుద్ధ సంఘంలో నేను కూడా ప్రభా మా గుణ లక్షణాలని జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచే భాగ్యం ప్రభా, ఆ ధన్యత ఆ కృప నాకు చూపించినందుకు ఉదయకాల సమయంలో ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను తండ్రి. ప్రభా అయ్యా మీరు మార్పు లేని దేవుడవని ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభా మా మధ్యకు తీసుకొచ్చిన లేఖన భాగమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. పరిస్థితులు మారవచ్చు అయ్యా, మనుషులు మారవచ్చు, స్థితిగతులు మారవచ్చు, ప్రపంచం మారవచ్చు, లోకం మారవచ్చు, మనుషులు మారవచ్చు, కానీ మీరైతే మార్పు లేని మారని దేవుడిగా ఉంటున్నందుకు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా యుగయుగాలు కూడా ప్రభా ఏకరీతిగా ఉండే దేవుడిగా ఉన్నందుకు ప్రభా ఈ ఉదయకాల సమయంలో మీ మంచి లక్షణమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను తండ్రి. ప్రభా అయ్యా నీ మాట వేరు కాదు, మీరు వేరు కాదు తండ్రి. ప్రభా రెండు కూడా ఒకటే తండ్రి. మాట ఇస్తారు, మాట నెరవేర్చి దేవుడు తండ్రి. వాగ్దానాలు ఇస్తూ వాగ్దానాలు ప్రభా మీరు మా జీవితాలలో నెరవేరుస్తూ వస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మనుషులైతే మాట తప్పవచ్చు, కానీ ప్రభా మాట తప్పుతారు తండ్రి తప్పకుండా. కానీ మీరు అలాంటి దేవుడు కాదు తండ్రి. ప్రభా మాట ఇస్తే ఆ మాట మీద ప్రభా నిలబడే దేవుడవు తండ్రి. ప్రభా ఆ మాటను ప్రభా నెరవేర్చే దేవుడవు తండ్రి. అయ్యా అంత గొప్ప దేవుడిగా మీరు ఉంటున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా అయ్యా అది మీ నైజం తండ్రి, మార్పు లేనితనం, మారని తనం తండ్రి, మీరు నైజం తండ్రి. ఎవ్వరు కూడా ప్రభా మిమ్మల్ని మార్చలేరు అయ్యా, మీ నైజాన్ని మార్చలేరు తండ్రి. ప్రభా అయ్యా అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి. ప్రభా సృష్టిని అంతటిని కూడా ప్రభా నీ మాటతోనే సృష్టించారు. ఆనాడు ఉన్న సృష్టి ఈనాడు కూడా ప్రభా ఒకే విధంగా ఉంది. ఎక్కడా కూడా ప్రభా మీ సృష్టిలో కూడా మార్పు లేదు తండ్రి. ప్రభా అంత గొప్ప దేవుడు తండ్రి. ప్రభా నువ్వు అయ్యా దినదినము ప్రభా మా జీవితాలలో కూడా ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానాలు ప్రభా నెరవేరుస్తూ వస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా ఆ వాగ్దానాలే ప్రభా మా జీవితాల్లో ఎంతో ఆదరణను కలిగిస్తున్నాయి, ఎంతో ధైర్యాన్ని పుట్టిస్తున్నాయి. దినదినము ప్రభా మా ఆత్మీయ జీవితంలో మేము ముందుకు సాగిపోవడానికి ప్రభా నీ మాట అయ్యా నీ మార్పు లేని తనమే తండ్రి ప్రభా మమ్మల్ని నడిపిస్తుందయ్యా తండ్రి. ప్రభా అంత మంచి దేవుడిగా, అంత మంచి గుణ లక్షణాలు కలిగిన దేవుడిగా ప్రభా మాకున్నందుకు ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మిమ్మల్ని గణపరుస్తున్నాను తండ్రి. ప్రభా మనుషులమైన మేమైతే తప్పు చేస్తే పాపం చేస్తే ప్రభా ప్రాయశ్చిత్తము అయ్యా మేము తండ్రి మరి అయ్యా మేము తండ్రి మా పాపాలకు ప్రభా మేము ప్రాయశ్చిత్తం పొందుతాం తండ్రి. కానీ మీరైతే అలాంటి దేవుడు కాదు తండ్రి. మీరు నరుడు కాదు తండ్రి. ప్రభా అయ్యా మీరు తండ్రి పశ్చాత్తాప పడడానికి నరుడు కాదు తండ్రి. మేమైతే ప్రభా తప్పు చేస్తే పశ్చాత్తాప పడతాం తండ్రి. ప్రభా మా తప్పు తెలుసుకొని, కానీ మీరు అలాంటి నరుడు కాదు, మనుషుడు కాదు తండ్రి. ప్రభా మీరు దేవుడు, మీలో ఏ పాపము లేదు తండ్రి. అయ్యా అంత పరిశుద్ధుడైన దేవుడవు తండ్రి. ప్రభా ఆనాడు ఎలా ఉన్నారో ఈనాడు అలాగే ఉన్నారు. ఆనాడు ఎలా అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేశారు, ఈనాడు కూడా ప్రభా మా జీవితాలలో ప్రభా అవే కార్యాలు చేస్తూ ఉన్నారు తండ్రి. ప్రభా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ప్రభా ఏ విధంగా తోడుగా ఉన్నారు, ఈనాడు మాకు తోడుగా ఉన్నారు తండ్రి. ప్రభా కానీ తండ్రి ఇశ్రాయేలు ప్రజల వలె మేము కూడా అనేక సార్లు ప్రభా అనేక పరిస్థితులలో సనుగుతూ గొనుగుతూ వస్తున్నప్పటికీ తండ్రి మీరైతే ఎంతగానో ప్రభా సహిస్తున్నారు, క్షమిస్తున్నారు తండ్రి. మమ్మల్ని ప్రభా మా పైన కృప చూపుతున్నారు తండ్రి. ప్రభా మీ ప్రేమలో అయ్యా మీ క్షమాపణలో ఏ మార్పు లేదు తండ్రి. ప్రభా మాలో అయినా మేమైనా మనుషులుగా మారుతున్నాం, కానీ మీలో ఏ మార్పు లేదు తండ్రి. ప్రభా అంత గొప్ప దేవుడిగా ఉన్నారు. వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా ఎంతవరకు మార్పు లేని దేవుడిగా అయ్యా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడిగా ప్రభా నా జీవితంలో ఉంటూ మీరు చేస్తున్న ప్రతి ఒక్క మేళ్ళన్నిటిని బట్టి కూడా ప్రభా మీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ మరొకసారి ఉదయకాల సమయంలో మీ గుణ లక్షణాలను బట్టి ప్రభా మిమ్మల్ని ఆరాధిస్తూ మహింపరుస్తూ గణపరుస్తూ నా స్తుతి ఆరాధన మీకే చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
ఇంకెవరైనా ఉన్నారా ఆరాధించేవాళ్ళు? సర్వలోకము సృష్టించి దాన్ని నిత్య న్యాయంతో పరిపాలించిన మా గొప్ప దేవ, సర్వ సృష్టికర్త, అనంత జ్ఞాని అయిన నా దేవ, నా ప్రభువ, నా రక్షకుడ, నా విమోచకుడు అయిన నా తండ్రి, గొప్ప దేవ, దేవ నిన్ను స్తుతించడానికి తండ్రి, రూపులు కెరూపులు తండ్రి, తండ్రి ఆకాశంలో సర్వ సైన్య సమూహము తండ్రి, దేవదూతల ప్రభువ నిన్ను స్తుతిస్తున్నారు తండ్రి. దేవ నేను కూడా నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. ఆకాశం అందలి గొప్ప దేవ, పరలోకం అందలి నా దేవ, నాకు దేవుడిగా కలిగి ఉన్నందుకు తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ఆయన. నా స్తుతి ఆరాధన మీకే తండ్రి. దేవ నిబంధన చేసిన దేవుడు తండ్రి, మార్పు లేని దేవుడు తండ్రి, యుగ యుగాలు గతించిపోవచ్చు తండ్రి. దేవ ఈ యుగం గతించిపోవచ్చు, సర్వము లయమైపోవచ్చు కానీ తండ్రి మాట తప్పని దేవుడు తండ్రి. దేవ కృప కలిగిన నా దేవ, నాకంత గొప్ప దేవుణ్ణి తండ్రి నేను తెలుసుకున్నందుకు ప్రభువా, నీ వాక్యం ద్వారా తండ్రి నేనే దేవుడను, నేనే దేవుడు, నేనే అని తండ్రి పలుమార్లు చెప్పిన దేవా, గొప్ప దేవ నీకే స్తోత్రము తండ్రి. మార్పులేని దేవుడు అయ్యా దేవా, మమ్మల్ని ప్రేమతో తండ్రి నీ చేతితో సృష్టించిన దేవా, అందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాను నాయన. దేవా నా స్తుతులు, నా ఆరాధన తండ్రి ఇంకా వేరే ఎవరికి వెళ్ళకూడదు తండ్రి, మీ ఒక్కళ్ళే తండ్రి. దేవా పాపంలో మరి జన్మించి తండ్రి నరకానికి పోవలసిన నన్ను తండ్రి మీరు తండ్రి మీ యొక్క కుమారుని తండ్రి ఈ లోకానికి తండ్రి పంపించి ప్రభువా, నేను పడవలసిన మరణాన్ని తండ్రి మీరు తీసుకొని మీ శరీరాన్ని సిలువ మీద తండ్రి మేకులతో నా పాపాలకి బంధించి తండ్రి నాకు ఇచ్చిన రక్షణ బట్టి స్తోత్రం తండ్రి. అందుకోసం మిమ్మల్ని స్తుతిస్తున్నాను, మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి. దేవా మీ వాక్యం ద్వారా తండ్రి మీరు ప్రతిరోజు మాట్లాడుతున్నందుకు వేలాది స్తోత్రములు తండ్రి. దేవా కలిగిన దేవుళ్ళు మీరు ఒక్కళ్ళే నాయన. దేవా ఈ లోకం తండ్రి అపవాది తండ్రి భయానికి గురి చేసినప్పుడు తండ్రి నేనున్నానని సెలవిచ్చుచున్నా నా దేవా, నీకే స్తోత్రం ప్రభువా. సమస్తం గతించిపోయిన తండ్రి మీరున్నారు ప్రభువా, మీలో నా ఆత్మ భద్రపరచబడి ఉన్న తండ్రి. నేను చనిపోయిన తండ్రి మీ దగ్గరికి వస్తాననే తండ్రి హోప్ తండ్రి నాకు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువా. మీ రక్తం ద్వారా కడగబడినందుకు వేలాది స్తోత్రములు తండ్రి. దేవా ఇంత గొప్ప దేవుడు తండ్రి మరి ఎవరికి ఉన్నారు ప్రభువా. దేవా నాకు మీ వాక్యం ద్వారా నన్ను తెలుసుకొని తండ్రి సమర్పించడాని తేజస్సులో తండ్రి మీరుండి కూడా తండ్రి ఈ యొక్క భూమి మీద నేను నివసింపచేసి తండ్రి మీ వాక్యం ద్వారా నన్ను నడిపించుచున్నందుకు వేలాది స్తోత్రములు స్తుతి మహిమ తండ్రి. దేవా మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే అని సెలవిచ్చిన దేవా. దేవా నన్ను ఒంటరిగా వదిలిపెట్టిన దేవుడు తండ్రి, అందుకోసం మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి, మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి. దేవా మోషే ఇశ్రాయేల్ జనుల దగ్గరికి వెళ్ళమన్నప్పుడు తండ్రి దేవా మీరు సెలవిచ్చారు తండ్రి, కుంటి వాళ్ళను గుడ్డి వాళ్ళను అందరినీ కలిగి చేసింది నేనే నీతో మాట్లాడతాను వెళ్ళమని చెప్పారు నాయన. దేవా కృప చూపించే దేవుడు తండ్రి మీరు. దేవా మీ కృప తండ్రి 1000 తరాలకి చూపించే గొప్ప దేవుడు తండ్రి, మాట ఇచ్చిన దేవుడు తండ్రి, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు తండ్రి. దేవా శూన్యం నుంచి సమస్తమును సృష్టించిన దేవుడు తండ్రి, నన్ను సృష్టించిన విధానం చూస్తే తండ్రి ఆశ్చర్యం అద్భుతం తండ్రి, ఇంకెవ్వరు ఇది చేయగలుగుతండి. నా యొక్క తల వెంట్రుకల నుంచి పాదాల వరకు తండ్రి నేను తల్లి గర్భంలో సృష్టించబడిన విధానం చూస్తే తండ్రి భయం పుడుతుంది తండ్రి. దేవా అటువంటి గొప్ప దేవుడు తండ్రి నువ్వు ఒక్కడివే నాయన, చిరకాలం ఉండే దేవుడు, నన్ను నీ దగ్గరికి తీసుకెళ్లే దేవుడు తండ్రి, నా పాపాలను కడిగి తండ్రి నన్ను నడిపించే దేవుడు తండ్రి. దేవా ఈ శరీరం తండ్రి ఈ లోకంలో అపవాది చేత శోధించబడినప్పుడు ప్రభువా మీరే నన్ను నడిపించండి ప్రభువా. నన్ను మీ సారూప్యంలోకి పూర్తిగా మార్చి తండ్రి మీ యొద్దకు చేర్చే భాగ్యం అనుగ్రహించమని తండ్రి. దేవా నన్ను నడిపించుచున్న నా యేసయ్యకు నా కోసం సిలువలో మరణించిన తండ్రి నా దేవునికే ఈ స్తుతి ఆరాధన చెల్లిస్తూ తండ్రి మీ పాదాల చెంతపడి తండ్రి మీకే స్తుతి చెల్లిస్తూ ఈ యొక్క స్తుతి ఆరాధన తండ్రి అయిన దేవునికి దేవ నా కోసం మరణించిన యేసయ్య నామంలో తండ్రి మీ పాదాల చెంత సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్.
ప్రేమగల మా తండ్రి, దయగల మా ప్రభా, ఈ ప్రభు దినంలో మీ సన్నిధిలో చేరి మీ బిడ్డలతో కూడా మీ వాక్యపు వెలుగులో ప్రభు మీ గురించిన జ్ఞానం కలిగి ప్రభా తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి, మీరేమై ఉన్నారో దాన్ని బట్టి మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభు మీరు ఇచ్చిన కృపను బట్టి, ఈ ప్రశస్త సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా మీరే తండ్రి మీ గురించి నేను మార్పు లేని వాడను అని సెలవిచ్చి ఉన్నారు తండ్రి. అవును ప్రభా తండ్రి, గొప్ప దేవ, మార్పు లేని దేవా ప్రభా మీ పాదాల దగ్గరికి వచ్చి ప్రభు మిమ్మల్ని ఆరాధిస్తున్నాను మా తండ్రి. మా ప్రభా మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి మీరు ఎవరి వశము చేసుకోలేదు తండ్రి, ఎవరు కూడా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు తండ్రి. చిత్త ప్రకారం తండ్రి ఏమైతే మాట్లాడమన్నారు, తండ్రి ఏమైతే చేయమన్నారు అది మటుకే చేసి ఉన్నారు తండ్రి, చేసి ఉన్నారు ప్రభా తండ్రి. ఎవరి వశం చేసుకోలేదు ప్రభు. అవును తండ్రి, మిమ్మల్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఎందుకంటే మనుషులందరికంటే ఎంతో ప్రభా మనిషి ఫైనైట్ బీయింగ్, మీరైతే ఇన్ఫైనైట్ ప్రభా, అనంత దేవుడు అయి ఉంటున్నారు. అనంత జ్ఞానం మీకుంది తండ్రి, సర్వశక్తి సంపన్నుడు తండ్రి. ప్రభా మీరు ఒకరి వశం చేసుకోవాల్సిన అవసరం లేదు తండ్రి. మీరు గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు మా ప్రభా. మీ పాదాల దగ్గరికి వచ్చి అటువంటి సర్వశక్తిని ఎరుకలోనికి నేను వచ్చినందుకు ప్రభా మీ పాదాల దగ్గరికి వచ్చి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను తండ్రి. మా ప్రభా మా దేవా మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. దానికి రుజువుగా ఇప్పుడు మేము ఇశ్రాయేల్ దేశాన్ని ప్రభా ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఇశ్రాయేల్ దేశం యొక్క ఉనికిని మేము చూస్తున్నాం తండ్రి. మా ప్రభా మీరు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకున్న దేవుడు అయి ఉంటున్నాడు ప్రభా. మీ బిడ్డలకి మీరు ఇచ్చిన వాగ్దానాలు క్రీస్తులో అన్ని కూడా అవునన్నట్టు ఉన్నాయి తండ్రి. అవును ప్రభా, క్రీస్తులో మాకు సర్వం అనుగ్రహించారు తండ్రి. పరలోకంలో ఉన్న ఐశ్వర్యం, భూలోకంలో ఉన్న ఐశ్వర్యాన్ని ప్రభా క్రీస్తులో మాకు అనుగ్రహించారు ప్రభా. మీరు సత్యవంతుడు అయిన సత్యమై ఉన్న దేవుడు తండ్రి, అబద్ధమాడనేరని దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు, మీలో మార్పు లేదు ప్రభా. మీరు మార్పు నందని దేవుడు, ఏకరీతిగా ఉండే దేవుడు అని మీ పాదాల దగ్గరికి వచ్చి ప్రభా మిమ్మల్ని గణపరుస్తూ స్తుతిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీ యొక్క పరిశుద్ధమైన నామానికి ఆరోపిస్తూ నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామంలో సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఇంకెవరైనా ఉన్నారా? మహాపరిశుద్ధుడా, కృపలిగిన ఆయన, మీకు స్తోత్రాలు తండ్రి, మీకు వందనాలు ప్రభు. ఇదే కాలం ప్రభు మీ బిడ్డలందరితో కలిసి నేను కూడా మిమ్మల్ని ఆరాధించడానికి, మీ యొక్క నామాన్ని హెచ్చించడానికి ప్రభువా మీ యొక్క వాక్యపు వెలుగులో మిమ్మల్ని గూర్చి మీరేమైతే మాకు తెలియచెప్పుకున్నారో, మీరేమైతే మీ యొక్క వ్యక్తిత్వాన్ని గురించి బయలుపరుచుకున్నారు, మీకు ఎంతగానో వందనాలు ప్రభు, మీకు స్తోత్రాలు ప్రభు. మా ఎడల దయ చూపించి, మా ఎడల కృపా కనికరాలు చూపించి ప్రభువా మీరు మాకు రివీల్ చేసుకుంటున్నారు తండ్రి. మీకు వందనాలు. మార్పు చెందని మారని మహా గొప్ప దేవుడు ప్రభువా, మీకు స్తోత్రాలు తండ్రి. మీలో ఎన్నడూ కూడా ఎట్లాంటి మార్పు కూడా ఉండనటువంటి ప్రభువా లక్షణము, ఆ నైజాన్ని బట్టి ప్రభువా మీకు ఎంతగానో వందనాలు. మారిపోయే ఈ లోకములో మారని తత్వము కలిగిన ఏకైక వ్యక్తిగా మీరుంటున్నారు తండ్రి, మీకు వందనాలు. సమస్త సృష్టి ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు చేంజ్ ప్రభువా, బట్ there will not be, there shall not be, and that there cannot be any change in you ప్రభువా. ప్రభువా, you are our hope, you are our joy,
ప్రభువా తండ్రి, మారని ఒక వ్యక్తి ప్రభువా, మారని మా ప్రభు తండ్రి, మా జీవితాలకి, మా బ్రతుక్కి ప్రభువా ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత గొప్ప హోప్, ఎంత గొప్ప బలము, ఎంత గొప్ప సంతోషం తండ్రి. మీకు స్తోత్రాలు. ఎల్లప్పుడూ ఒకలాగే ఉండేవాడు ప్రభు, మీకు స్తోత్రాలు. రేపే కాదు, యుగ యుగాలు ఎన్నటెన్నటికి మార్పు చెందని, మారని, ఒకే రీతిగా ఉండే మా గొప్ప మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ యొక్క మాట మారనిది, మీరు మారని వారు కనుక మీ నుండి వచ్చే మాట మార్పు లేనిది ప్రభువా. మీకు స్తోత్రాలు. మీ యొక్క మాట, మీ యొక్క వాక్యము ఎంతైనా నమ్మదగినది, ఎందుకంటే మీరు ఎంతైనా నమ్మదగినవారు ప్రభువా. మీ యొక్క వాక్యములో మీరు మాకు బయలుపరిచిన ప్రతి మాటని బట్టి ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. అందుకనే ప్రభువా, నరుడు దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకునని ప్రభువా. Because your word is eternal, your word stands forever, your word does not change, you do not change, your character does not change ప్రభువా. మీకు స్తోత్రాలు. మీ యొక్క వాక్యములో మీరు బయలుపరిచిన సత్యాలన్నీ కూడా అవి ఎల్లప్పుడూ నిరంతరము ఉంటాయి. దే స్టాండ్ ఫర్ ఎవర్ ప్రభువా. మీకు స్తోత్రాలు తండ్రి. మీ యొక్క వాగ్దానాలు విలువైన వాగ్దానాలు ప్రభువా. మా బ్రతుకుల్ని కట్టడానికి ప్రభువా, మమ్మల్ని పురుపల్పటానికి, మమ్మల్ని లేవనెత్తడానికి ప్రభువా. మీ మాటని ప్రభువా, పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నా, ఎంత తారుమారుగా ఉన్నా, ఎంత మరి అయోమయమైన పరిస్థితుల్లో మేము ఉంటున్నప్పటికీ కూడా we thank you for each and every promise that you have given us, because your promise stands ప్రభువా. మీకు స్తోత్రాలు. మీ యొక్క వాగ్దానాలు నిరంతరం ఉంటాయి, మీ ఆజ్ఞలు నిరంతరము ఉంటాయి, మీ చట్టము నిరంతరం ఉంటుంది ప్రభువా. నిరంతరము ఒకే రీతిగా ఉండే దేవుని నుంచి వస్తున్న మాటలు ప్రభువా తండ్రి. ఇట్లాంటి మార్పు లేని తత్వము కలిగిన మహాగొప్ప స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దినం ప్రభువా తండ్రి, మాకు ప్రతి ఆ దినము కూడా నూతన రీతిగా మాకు బయలుపరుచుకుంటున్న దేవానికి స్తోత్రాలు. క్రీస్తు ప్రభువుని గూర్చిన జ్ఞానములో ప్రభువా మీరు మాకు దయచేస్తున్న రెవల్యూషన్ బట్టి ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. క్రీస్తు ప్రభువులో దేవుని యొక్క సంపూర్ణ లక్షణాలు, పూర్తి గుణాన్ని ప్రభువా మేము చూడటానికి మీరు మా ఎడల చూపిస్తున్న మహాకృపను బట్టి ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన ఆయన మీ బిడ్డలందరితో కలిసి నా యొక్క హృదయపూర్వకమైన ఆరాధన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన మారని మార్పులేని నామములో మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.